అయితే వీటినేమో అదైతే అవుతుంది. ఇది అయినాక మనం అయితే చికెన్ ఫ్రై అయితే చేసేద్దాం guys. అయితే ఫ్రై లాగా అయితే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాం. అలాగే రిచెట్ అయితే ఇక్కడ మేమైతే ఇడికి వచ్చింది. ఇక్కడ మనకి చికెన్ ఫ్రై అయితే ఇక్కడ దాకా వచ్చినాం. అలాగే సో హాయ్ గైస్, నేను మీ తేజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింపుల్ విలేజ్ బ్యూటీ. ఈ రోజు వీడియో ఏంటంటే మేమైతే ఈ రోజు అంటే ఇక్కడ అడవిలో అయితే చికెన్ ఫ్రై అయితే చేయబోతున్నాం. మీకైతే అక్కడ అనిపిస్తుండొచ్చు, మనం అయితే ఇప్పుడే రైస్ అయితే పెట్టినాం. సో గైస్ ఇప్పుడైతే మనం చికెన్ ఫ్రై అని అలాగే రైస్ అయితే ఉండబోతున్నాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం గైస్. సో గైస్ ఇప్పుడైతే మనం అయితే ఇక్కడ రైస్ అయితే పెట్టినాం, మీకైతే చూపిస్తా. చూడండి గైస్, ఇప్పుడు మనం అయితే రైస్ అయితే పెట్టినాం, అదైతే అవుతుంది. ఇది అయినాక మనం అయితే చికెన్ ఫ్రై అయితే చేసేద్దాం గైస్. సో గాయస్ ఇప్పుడైతే మనకైతే ఫ్రై లాగా అయితే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాం. అలాగే మిర్చి కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాం. మా తమ్ముడు అయితే కట్ చేస్తుండే. ప్రశాంత్ అయితే ఆడ రైస్ చూసుకుంటుండు. ఇది తెలుసు మీకు సన్నీ ఆడు. ఇంకనైతే మన రోజు ఇంకంటే మనం అయితే ఇక్కడ వచ్చేసినాం. ఇక్కడ ఎట్లుంది చూడండి ఒకసారి. మొత్తం అడవి ఇదంతా ఒక మంచి మర్రి చెట్టు కిందికి అయితే వచ్చినాం. ఇంకా రైస్ అయితేనే ఉంది, మొత్తం అయితే మీకు చూపిస్తూనే ఉంటా. సో గైస్ రైస్ అయితే మొత్తం అయితే ఉడుకుతుంది. ఇప్పుడు పెట్టి ఒక 10 minutes అయింది. అప్పటికి చూడండి మీకు ఎట్లా అయిందో. ఎన్నాడు వండుతున్నాం మొత్తం ఈరోజు. సో గైస్ ఇక్కడనే మర్రి చెట్టు అయితే ఇక్కడనే మేమైతే ఇడికి వచ్చింది. ఇక్కడ మనకి చికెన్ ఫ్రై అయితే ఇక్కడ దాకా వచ్చినాం. అలాగే చికెన్ ఫ్రై రైస్. ఇగో ఈడు నలుగురం అంటే మన టీం మెంబర్స్ అయితే అందరం వచ్చేసినాం. నేను కూడా రైస్ అయితే అవుతుంది ఇక్కడ. మొత్తం అదైతే ఉడికిపోయింది. చూస్తున్నాం ఇంకా అయినాక. ఇగో ఇక్కడనైతే మొత్తం అడవి లెక్క ఉంటుంది ప్లేస్ అయితే మొత్తం. మీరైతే చూస్తుండొచ్చు. అయితే అయింది ప్రశాంత్ అయితే. నెక్స్ట్ అయితే మనం అయితే ఇంకా చికెన్ కి అయితే అన్ని రెడీ చేసుకున్నాం. ఇక చికెన్ ఫ్రైకి మొత్తం చికెన్ ఫ్రై చేసినాక ఇక మంచిగా తినాలి. ఇంకా చూస్తురు ఇవైతే అయినాయి. ఆనియన్ అవన్నీ సామాన్ అయితే ఇచ్చేసినాం. సో రైస్ అయితే అయిపోయింది. ఇక రైస్ అయింది కాబట్టి మనమైతే చికెన్ ఫ్రై అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. మీరైతే చూస్తుండొచ్చు, ఇప్పుడు రైస్ అయితే అయిపోయింది మొత్తం. ఇక చికెన్ ఫ్రై అయితే స్టార్ట్ చేసేద్దాం ఇక. సో గైస్ ఇప్పుడైతే మనం అయితే ప్యాన్ అయితే పెట్టేసుకుందాం చికెన్ ఫ్రై కోసం. ఇదైతే మనకి వేడే లోపు అవుదాం గైస్. సో గైస్ ఇదైతే వేడైంది. మనమైతే ఇప్పుడు ఆయిల్ అయితే పోసేసుకుందాం. ఇలా ఆయిల్ అయితే పోసేసుకున్నాం ఇప్పుడు. గైస్ ఇప్పుడైతే మీరు చూస్తురా, మనమైతే పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకుందాం. ఎందుకంటే ఆయిల్ అయితే వేడైపోయింది కాబట్టి ఇవి అయితే వేసేసుకున్నాం గైస్. సో గైస్ ఇప్పుడైతే మనకైతే ఆనియన్స్ అయితే వేసుకున్నాం. ఇలా ఇప్పుడైతే సో గైస్ ఇప్పుడైతే మనం అయితే పసుపు వేసాం. సో గైస్ ఇప్పుడైతే మనం అయితే పసుపు అయితే వేసేసుకున్నాం గైస్. సో గైస్ ఇప్పుడు చూస్తున్నా, మనం అయితే కేజీ చికెన్ అయితే వేసుకుంటాం.
సో గైస్ తర్వాత అయితే మిక్స్ చేసుకోండి మంచిగా ఇట్లా వేసినాక. మంచిగా అంటే చికెన్ ఉడికే దాకా అయితే ఇట్లనే వేడి చేసుకోండి మంచిగా. చికెన్ అయితే ఉడుకుతుంది మంచిగా. ఉడికేదాకానైతే ఏం వేసుకోకండి. ఇప్పుడు మంచిగా చికెన్ అయితే ఉడికినాకనైతే ఇంకా మళ్ళీ ఏం వేసుకోలేదు. సో గైస్ ఇప్పుడైతే మనం అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేస్తున్నాం, అంటే అల్లం వెల్లి పేస్ట్ కొంచెం అయితే వేసేసుకున్నాం ఇలా. సో గైస్ మనం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కదా, దాని తర్వాత అయితే మంచిగా కలుపుకోండి, అంటే అన్ని ముక్కలకి పట్టేదాకా. సో గైస్ ఇప్పుడైతే మీరైతే చూస్తారు కదా, మనం అయితే కారం అయితే వేసుకుంటున్నాం మొత్తం. దానికి అంతే ఎంత పడితే అంత కారం అయితే మీరైతే వేసుకోండి. బస్ ఇప్పుడైతే ఉప్పు అయితే వేసేసుకున్నాం కదా చిన్న. మంచిగా కలుపుకోండి కారం ఉప్పు వేసినాక, ఎందుకంటే అన్ని ముక్కలకి పట్టేలోపు టైం పడుతుంది కాబట్టి అన్ని మంచిగా కలుపుకోండి. సో గైస్ కారం ఉప్పు వేసినాక మనం అయితే కొంచెంసేపు అయితే మూత పెట్టేద్దాం. మూత పెట్టినాక మంచిగా అవుతుంది బాస్. సో గైస్ మనం అయితే ఇప్పుడైతే ధనియాల పొడి అయితే వేసేసుకున్నాం ఇలా. కలుపుకున్నాం గైస్, ఇప్పుడు ధనియాల పొడి వేసుకున్నాం. సో గైస్ మనం ఇప్పుడు ధనియాల పొడి వేసుకున్నాం కదా, మొత్తం అయితే మంచిగా కలుపుకుందాం. దాని తర్వాత అయితే మనకి గరం మసాలా ఉంటుంది కదా, గరం మసాలాని అయితే కొంచెం వేసుకున్నాం. గరం మసాలా వేసుకొని కొంచెంసేపు అయితే కలుపుకున్నాం కదా. ఎండకి ఇంకా మంట పెట్టుకొని చేస్తుంటేనైతే చాలా ఘోరంగా ఉంది. ఎండనైతే చాలా పడుతుంది ఇక్కడ. మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తారో కూడా కొంచెం కామెంట్ అయితే చేయండి. సో గైస్ ఇప్పుడైతే మనకైతే రైస్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే తింటున్నాం. సెటప్ అయితే చేసినాం, మీరైతే చూస్తుండొచ్చు. సో గైస్ ఇప్పుడైతే ప్రశాంతానికి అయితే వడ్డిస్తున్నా. చూడండి అన్నం అయితే మంచిగా వచ్చింది. కన్యానికి వడ్డిస్తున్నా గైస్. నేను గిట్ట వేసుకుంటున్నా గైస్.
నెక్స్ట్ మన స్పెషల్ గైస్, మన స్పెషల్ ఏంటంటే చికెన్ ఫ్రై గైస్. చూడండి చికెన్ ఫ్రై అయితే చూడండి మంచిగా అయింది చికెన్ ఫ్రై అయితే మొత్తం. ఇప్పుడైతే ఇది వేసుకున్నాం గైస్. ఇదైతే అయితే స్టార్ట్ చేస్తారు అయితే. సో ఇప్పుడు ఎట్లయితుంది. సో గైస్ ఇప్పుడు వాయిస్ అయితే రికార్డ్ కాలేదు, అందుకే ఇప్పుడైతే వాయిస్ రికార్డ్ అయితే ఇస్తున్నాం. సో ఎట్లయిందంటే చాలా మంచిగా అయింది గైస్. ఫ్రై గిట్ట అన్నీ మంచిగా చేసినాం కాబట్టి మంచిగా అయింది. అందరినీ ప్రశాంత్ గారిని అయితే ఆడిన సూపర్ అన్నాడు, ఈట సూపర్ అన్నాడు. సో గైస్ మీరు కూడా ఒకవేళ ట్రై చేయాలంటే ట్రై చేసుకోండి. సో మేమైతే చాలా మంచిగా తిన్నాం, మంచిగా చేసుకున్నాం కాబట్టి మంచిగా తిన్నాం. మీరు కూడా ఒకవేళ ట్రై చేయండి గైస్. ట్రై చేసి ఒకవేళ కామెంట్ చేయండి. అలాగే కొంచెం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో వీడియో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతేనైతే పక్కా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి మీకు కూడా తెలుసు కదా, సింపుల్ విలేజ్ బ్యూటీ అని. సో గైస్ కొంచెం ఏమనుకోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో బాయ్ గైస్, ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం.